మాతృదేవోభవ. ననుగన్న తల్లి మ్రొక్కెద నేను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నేను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచిదారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మ్రొక్కెద నేను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 222వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 3 రెళ్ళు అనే భాగంలో వచ్చాం అందంగా. ఇందులో భగవంతుడు తన తేజస్సు, లోకంలో ఉండే అన్ని తేజస్సులని ఎలా ప్రకాశింపజేస్తుందో చెబుతున్నాడు. ఒక మహా తేజస్సు భగవంతుడు అని మనం తెలుసుకోగలిగితే ఇక చిన్న చిన్న తేజస్సుల గురించి, చిన్న చిన్న తేజోవంతుల గురించి మనం ఆలోచించం. ఒక సంస్థలో అసలు యజమాని మనకు బాగా దగ్గరవాడు, లేదా మనం చెబితే వింటాడు, మనం అంటే అభిమానం అనుకుంటే కింద వాళ్ళతో మనకెందుకండి? నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చక్కగా టీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఆ పని ఏదో ఆయనకి చెబితే అప్పుడు పిలుస్తాడు ఆ కింద ఆయన్ని. ఆయన అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, అసలు మేనేజర్ మనకు తెలుసు, పిలుస్తాడు, మాస్టర్ పని చూడండి, అయిపోయింది. అదే మనం నేరుగా ఈ కింద వాడి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయనకి చెప్పడం, ఈయన ఏదో చేస్తాడు. అంతవాడు తెలుసున్నప్పుడు వెళ్ళక్కర్లేదు, లేనప్పుడు తప్పదు. ఒక్కోసారి ఏవో అడుగుతారు కూడాను కింద వాళ్ళు, అసలు వాడిని అడిగితే అడగరుగా అవన్నీ. ఆ అసలు వాడే భగవంతుడు. మనకు అర్థం అవడం అంటే ఇంతే. చిన్న ఉదాహరణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన వశంలో ఉంచుకోగలిగితే, అలా చేసుకోగలిగితే, ఆ విషయం తెలుసుకోగలిగితే, ఆయన్ని గురించే ధ్యానం చేయగలిగితే, మళ్ళీ లోకంలో వాళ్ళని వీళ్ళని పట్టుకోవాల్సిన పని ఏంటి మనకి? యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తేజో విద్ధి మామకం. నా తేజస్సు ఎటువంటిదంటే అర్జున, యదాదిత్యగతం తేజక, సూర్యుల్లో ఉన్న తేజస్సుకు మూల కారణం నేను. అందులో అనుమానం వెళ్ళా. లేకపోతే ఏమిటండి, ఎన్నో వందల కోట్ల మైళ్ళ దూరంలో ఏదో బింబం ఉండడమా, దాని తేజస్సు మన మీద పడ్డమా? ఏం ఆశ్చర్యం అండి ఇది అసలు. అంటే ఇన్ని వందల కోట్ల మైళ్ళ దూరాన్ని ఒక కిరణం, అది కూడా 9 సెకండ్లట. 9 సెకండ్లో మొత్తం కమ్మేయడమా, వచ్చేయడమా? అంత వేగమా? ఏదో రైలు, బుల్లెట్ రైలు 120 కిలోమీటర్లటనే కంగారు పడిపోతున్నాయి. ఏమిటిదని మరి సూర్యుడి నుంచి కిరణం ఎంత వేగంతో వస్తుంది కిందికి? ఏమిటా వేగం అసలు? దాని గురించిన ఊహ వచ్చినప్పుడైనా తప్పనిసరిగా విశ్వాన్ని నడిపే మహాశక్తి ఒక్కటి ఉంది. నువ్వు వెంకటేశ్వరుడన్నా, శివుడన్నా, అమ్మవారన్నా అదే అనే భావన రావద్దా? ఇంతకంటే ఏమైనా కావాలా ఉదాహరణ? అసలు మనలో పెద్ద లోపం ఏమిటంటే, ఏ విషయాన్ని మనం సావకాశంగా ఆలోచించం, కంగారుగా ఆలోచించడమే. నేను ఎవరో ఏదో చెప్పగానే చేసేయడమే. ఏ చిన్న పని మనం చేస్తున్నది, తోటకూర కాడ దరగడం దగ్గర నుంచి ల్యాప్టాప్ మీద పనిచేయడం వరకు ఏదైనా సరే, అసలు ఇది ఏమిటి అని ఆలోచించండి ఒక 2 నిమిషాలు. దానిలో ఖచ్చితంగా భగవతత్వం ఉంటుంది. ఖచ్చితంగా భగవతత్వం ఉంటుంది. అలా ఆలోచించబట్టే దత్తాత్రేయ స్వామి 24 గురువుల్ని పేర్కొన్నాడు. ప్రతిదీ నాకు గురువే అన్నాడు. ఆకాశం నాకు గురువు అన్నాడు. ఆకాశం గురువు ఏమిటండి? ఆకాశంలోకి మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రకరకాలు ఏవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆకాశానికి వాటితో సంబంధం ఏం లేదు. అలాగే నేను అంతే, ఆత్మ ఏవో మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాకేం సంబంధం లేదు. ఇది తెలిస్తే మొత్తం యోగ వాసిష్టం అంటే అర్థమైనట్టే. మనం ఇన్నిసార్లు ఆకాశం చూసాం. ఆకాశంలో అడుగెడితే ఆకాశం నా పక్కన ఉంటే అని పాటలు రాసుకున్నాం. ఏం చేసాం మనం ఆకాశాన్ని? అంతకంటే ఆకాశం మనకేమర్థమైంది? ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఎందుకు అవసరం అంటే ఇందుకు అవసరం. అవేదో చదివితే పుణ్యం. ఇప్పుడు ఈ విషయం చెప్పిన ప్రమాదం ఏమిటంటే, నేను దత్తాత్రేయుడి చరిత్ర మీద
ఒక ఊళ్ళో 3 రోజులు మాట్లాడి గొంతు చించిన దత్తాత్రేయ స్వామి గురించి, ఆయన 24 గురువుల గురించి చెబితే, తర్వాత 3వ రోజు అయిపోయాక ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి, ఏమంటే దత్తాత్రేయుడికి 24 అంకె అంటే ఇష్టం అండి, మేము ఆయన దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాం, 24 రోజులు చేయించా అన్నాడు. నువ్వు కొత్తది పెట్టకయ్యా అని చెప్పాను నేను. 24కి అంత ప్రాధాన్యం అయిపోయింది ఇప్పుడు. అసలు 24 మంది ఎవరు, వాటి నుంచి ఏం నేర్చుకున్నాడో అది వదిలేశాడు, 24 పట్టుకున్నాడు. నాకు నిజంగా జీవితం మీద విరక్తి వచ్చింది, మనుషులు ఎప్పటికైనా బాగుపడతారా అని. ఇదేం ప్రశ్న అయ్యా? 24, 42, 64 సమస్య కాదమ్మా. వాళ్ళ నుంచి నేర్చుకోవలసిందికైనా 2-3 పేర్లు చెప్ప అంటే మాకేం గుర్తుంటే, మరి ఏం గుర్తుంది? ఇది గుర్తుంది, 24 దీక్ష గుర్తుంది, అది నేను చెప్పకపోయినా గుర్తుంది, చెప్పినవి గుర్తులేవు. అంటే మన మనసులు ఎలా పనిచేస్తున్నాయండి? ఆ చెప్పిన దాన్ని ఆచరించడం మీద కాకుండా చెప్పిన వాడికి ఏదైనా చేసేద్దామా? ఆయన 24 అన్నాడుగా ఇక 24 పట్టుకుందాం అంటే ఇది తేలిక. 24 నైవేద్యాలు పెట్టడం, 24 రోజులు దీక్ష, 24 మందికి భోజనాలు పెట్టడం, ఇది తేలిక. మనసు మార్చుకోవడం కష్టం కదా. ఇందుకే అజ్ఞానం ఎందుకు పెరుగుతుందంటే ఇందుకే. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను కాదన్నాను, ఆయన ఇది చెప్పాను. ఒక ఆయన ఉంటాడు, 24 చాలా ముఖ్యం, మీరు 24 రోజులు దీక్ష చేస్తే దత్తాత్రేయ లోకంలో ఉంటారు అందరూ, కావాలంటే నాతో పాటు బస్సు చేసుకురండి, దత్తాత్రేయ పుణ్యక్షేత్రానికి వెడదాం, మొత్తం పొలో వెళ్ళిపోవడమే, ఇది సుఖంగా ఉంటుంది. అజ్ఞానానికి ఆదరణ ఎందుకు దొరుకుతుందంటే ఎక్కువ మందికి అజ్ఞానం కావాలి, అజ్ఞానంలో ఉండడం సుఖంగా ఉంది. మీరు తరగతి గది చూసుకోండి, పాఠశాలలో తెలివైన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మామూలు వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఉపాధ్యాయుడు జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి, వాళ్ళని కూడా కలుపుకుంటూ రావాలి. అందరికీ ఒక రకమైన మార్కులు ఎప్పుడూ రావు, కానీ వాళ్ళు కూడా కనీసం ఉత్తీర్ణులు కావాలి. వీడికి 80 రాని 90 రాని, వాడు కనీసం 40 అయినా రావాలి వద్దా? అంతేగాని ఈ 80 మార్కులు వాడు కూడా 40 మార్కుల స్థాయికి దించేస్తే, అజ్ఞానం బోధిస్తే అజ్ఞానం బాగుంటుంది. మనసును నిగ్రహించుకోమంటే కష్టం అది. ఓ బెళ్ళేసుకొని నిగ్రహం అవుతుంటే వేసేసుకుంటాడు, కానీ చెప్పేవాడికి ఉండదు అజ్ఞానం. అంటే ఎప్పుడు ఆధ్యాత్మిక కథలను ఎలా అంకెలకిను, అక్షరాలకి, క్షేత్రాలకి, తీర్థాలకి, ఆ తేదీలకి, ఆ వారాలకి పరిమితం చేయకండి. దానికోసం కాదు అది, దాని ఉద్దేశమే వేరు. ఇది అర్థం చేసుకోవడం. భగవత్ సూర్యునిలో తేజస్సు, చంద్రమసి చంద్రునిలో తేజస్సు, అగ్నవు అగ్నిలో తేజస్సు, తేజో విద్ధి మామ, అదంతా నా తేజస్సు తెలుసుకో. ఇప్పుడు మనం దీని నుంచి ఏం ఆలోచించాలి? ఇందాక చెప్పినట్టుగా 9 సెకండ్లో సూర్యకిరణం ఏదో చేరడం, అంత విచిత్రంగా అంత వేగంగా లోసు. అసలు ప్రపంచంలో మనం ఏదైనా పదార్థం ఒకటి కనిపెట్టగలమా కాంతి వేగంతో సమానంగా? నిజంగా కాంతి వేగంతో ప్రయాణించే యంత్రం కనిపెడితే మనం కూడా 9 సెకండ్లో అక్కడికి వెళ్ళిపోతాం కదండి. సూర్యమండలాలు లేదా చంద్రమండలం ఇంకా దగ్గర, నేను కనిపెట్టకూడదనే ఉంది. నాకు అది కనిపెడితే ఇంకా ఆనందం. ఇటువంటి ఏవో కనిపెడితే చాలామంది అంటారు మతానికి వ్యతిరేకం అయిపోతాయని, ఇంకా దేవుణ్ణి ఇవ్వడం లేదు, ఇంకా నమ్మొచ్చు. ఎందుకంటే నువ్వు 9 సెకండ్లో వెళ్ళగలిగిన యంత్రాన్ని వేళ కనిపెట్టావు. భగవంతుడు 9 సెకండ్లో వచ్చే కిరణాన్ని ఎప్పుడో ఉంచాడు అక్కడ కొన్ని కోట్ల ఏళ్ల క్రితం. ఆ భగవంతుడి కంటే నువ్వు గొప్పవాడు ఎలా అవుతావు ఎన్ని కనిపెడితే మాత్రం. ఐన్స్టీన్ అదే అన్నాడు, ఏమన్నా 3000 ఆవిష్కరణలు చేశారు, మీరు కూడా దేవుణ్ణి నమ్ముతారా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఉన్నవేవో కనిపెట్టాను, అక్కడ పెట్టినవాడు ఆయనే కదా అన్నాడు. నేను కనిపెట్టాను, కనిపెట్టిన వాడికంటే పెట్టినవాడు గొప్పవాడు కదా, ఆయన నమ్మకుండా ఎలా ఉంటాను అన్నాడు మహానుభావుడు. స్టెయిన్లెస్ స్టీల్ గ్యాంగ్ ఉంటారు, వీళ్ళు వేరే మాట్లాడతారు. అసలైన శాస్త్రవేత్తలు బాగుంటారండి, వాళ్ళకి ఆ జ్ఞానం తెలుస్తుంది. పాపం భౌతికమైన క్రమంగా తెలుస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం దీని నుంచి ఏం గ్రహించాలి? సూర్యునిలో తేజస్సు, చంద్రునిలో తేజస్సు, అగ్నిలో తేజస్సు, సమస్త గ్రహరాశుల్లో ఉండే తేజస్సు ఆయనే అయినప్పుడు మనకి ఒక్క సులభమైన ఉపాయం ఉంది జీవితంలో అన్ని రకాల కష్టాలు అధిగమించి ఆందోళన రహితంగా ఉండడానికి. ఆందోళన రహితమైన జీవితానికి స్వాగతం. యదారిత్యగతం తేజం జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. జగత్ అఖిలం భాసయతి, ఈ మొత్తం జగత్తుని ప్రకాశింపజేసేటువంటి తేజస్సు సూర్యునిలో తేజస్సుంది, అది నాదే. ఆయన నుంచి చంద్రుడికి వస్తుంది, ఆయన నాదే అయినప్పుడు చంద్రుడిది నాదేగా. అగ్నిలో ఉన్నది అది, ఆ తేజస్సే రాత్రి అగ్నిలోకి చేరుతుందన్నారు. పగలైనా అంతే, అగ్నిలో తేజస్సు అది నాది. కట్టిన కట్టితో రాసి అగ్నిని మధించేవారు. ఆ పద్ధతి ఉంటే మీకు భగవతత్వం తెలుస్తుంది. మామూలు అగ్గిపుల్ల గీస్తే కష్టం, అగ్గిపుల్లైనా పర్వాలేదు తెలుసుకోవచ్చు.
కట్టిన కట్టితో రాశారండి. 2 కట్టెలు విడిగా ఉన్నప్పుడు దీంట్లో ఎక్కడ అగ్ని కనపడ్డాలో, దాంట్లో ఎక్కడ అగ్ని కనపడ్డాలా. ఇది రాయగానే పుట్టుకొచ్చింది. పోనీ అగ్గిపుల్లైనా తీసుకోండి, అగ్గిపెట్టి విడిగా ఉంది, పుల్ల విడిగా ఉంది, అగ్ని ఎక్కడా లేదు. కానీ దాని మీద ఏవో చుక్కలు చుక్కల్లో ఉన్నాయి. ఆ చుక్క మీద ఎక్కడ ఈ బొడి, ఇదో పుల్ల, దీనికి చివర ఏదో కొంత బొడిపిలో ఉంది ఒకటి. ఈ బొడిపి ఇలా అనగానే అగ్ని వస్తుంది అంటే దానికి దానంతరం అది వెలగాలంటే దానంతరం అది వెలగట్లేదుగా. ఈ అగ్గిపెట్టి దానంతరం అది వెలగట్లేదుగా. ఈ పుల్ల దగ్గర ఉన్న బొడిపిని నాలంటే దాన్ని తీసుకెళ్ళి దానికి తాకించేసరికి వెలుగుతుంది. అంటే అది కలవగానే పుడుతోంది. అది అంతకుముందు లేదు. కానీ అంతకుముందు లేదనడానికి లేదు, ఉండకపోతే ఎక్కడి నుంచి పుడుతోంది. అంచేది మనం కూడా పుట్టాము అంటే ఇప్పుడు కొత్తగా పుట్టలా, ఇదివరకు ఉండబట్టే పుట్టాం. ఈ 2 అనాది, ప్రకృతి పురుషం చేవి విద్యానాది ఓ భావం పూర్వం నుంచి ఉంది. పూర్వం ఉన్నవాడే పుడతాడు, లేనివాడు పుట్టడు, మళ్ళీ పుడతాడు. అందుకని ఎంతవరకు ఉన్నాను అనుకుంటున్నంత వరకు. ఇక లేను అని తెలుసుకోగలిగితే ఉండడు. తరంగం పుట్టింది, లేచింది, సముద్రంలో కలిసిపోయింది, ఇంక తరంగం ఎక్కడది? కానీ లేచినప్పుడు ఉందిగా, దాని మీద పద్యం రాశాంగా. మన జీవితం అంతే, ఈ జీవుడు అంతే. దీనికోసం అంత తాపత్రయం ఎందుకు? అందుకే జాతకాలు, భయాలు, గొడవలు పెట్టుకోవద్దు, అంటే ఆందోళన వద్దు. ఎందుకని? సూర్యుల్లో ఉన్న తేజస్సు, చంద్రుల్లో ఉన్న తేజస్సు నేనే అన్నాడు ఆయన. మరి గ్రహాల్లో సూర్యచంద్రుడి కంటే మించినవి ఏమన్నా ఉన్నాయా? పైగా ఈ సూర్యచంద్రులు ఎవరట? సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతుది విశత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, దాని అర్థం చూడండి. ఊరికి సుప్రభాతం పొద్దున్నే వినడం మంచిది కాదు, అర్థం తెలుసుకోవాలి. ఊరికే వింటావు, జన్మంతా వినడమే. ఆ సుప్రభాతం వింటూ ఉంటే ఎంత బాగుంటుందో, వింటుంటేనే ఎంత బాగుంటే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా ఆలోచించండి. వింటుంటేనే ఎంత బాగుంది కదా, తెలుసుకుంటే ఇంకా బాగుంటుందిగా. ఎప్పటికీ తెలుసుకోకపోతే అలాగా. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ అంటే భూమికి నుంచి వేరుపడిన వాడు, భూమి కుమారుడు, అంగారకుడు, కుజహ. కు అంటే భూమి, కుజహ అంటే భూమికి పుట్టినవాడు. పూర్వులు ఎంత శాస్త్రవేత్తలండి వాళ్ళు. ఇప్పుడు వీడు నవీన వాళ్ళు కూడా భూమి నుంచే అంగారకుడు ఏర్పడడానికి అంగీకరించారు. మరి ఇంకేమిటండి? గొట్టాలు ఉంటారా? గొట్టాలు ప్రయోగశాలలో రుజువు అవుతాయండి. వాళ్ళ యోగశాలలో వాళ్ళ దివ్య దృష్టితో చూశారు. వాళ్ళకుండే దివ్య దృష్టి గొట్టాల ముందు వీళ్ళ గొట్టాలెంత. ఆ దివ్య దృష్టిని మనం అలవాటు చేసుకోవాలి. కనీసం వాళ్ళకి నమస్కారం చేసి తెలుసుకోవాలి. దేవుడు ఆక్షేపిస్తే అలాగా వాళ్ళ జీవిత చరిత్రలైనా చదవాలి. భౌమ ఆ మాటలో తెలిసిపోయింది. కుజ, బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం, సౌరి. ఇక్కడ శంకరయ్యలో శారాసేయకూడదు. సౌరి సౌభాగ్యంలో సౌ రాయాలి, కుంటిస, దానికి ఔకారం సౌభాగ్యం. సౌరి ఎందుకని? సూరస్య పుత్ర, సూర్యుని కుమారుడు శనిగ్రహం, దాన్ని సౌరి అంటారు భాషలో. సౌరి అంటే శనిగ్రహం. ఇంకా స్వర్భాను రాహువు. భాను అంటే సూర్యుడు, స్వర్భాను అంటే రాహువు. సూర్యుడిని పట్టుకునేవాడు పేరు స్వర్భాను, అసలు వాడు భాను. మాకు అందుకేదో భానుని బట్టే భానుడు అని, భానుడు బట్టే భానుని అని మాకు అవధానాల్లో సమస్యలు ఇస్తారు. భానుడు బట్టే భానుని అంటారు. ఈ భానుడు పట్టుకోడు, స్వర్భానుడు బట్టే భానుని అంటారు అంతే. రాహువు బట్టాడు భానుని. ఆ స్వర్భాను తెలియకపోతే ఈ సమస్యకు అర్థం తెలియదు. అందుకని స్వర్భాను రాహువు, కేతు వీళ్ళే కదండి. ఇంతే కాదు, దివిషత్ పరిషత్ ప్రధానాక. దేవేంద్రుని సభలో, దేవతల సభలో ఇంకెవరు ప్రధానులు ఉంటారో వాళ్ళందరూ. వాళ్ళు ఎవరండి? సాక్షాత్తు భగవంతుడికి, వెంకటేశ్వర స్వామికి దాస చరమావధి దాస దాసాక. నీకు దాసులు కాదయ్యా, నీకు దాసులకి దాసులు. ఇంక గొప్ప నమ్మకం కలగడం కోసం చెప్పారు. అటువంటి నీకు సుప్రభాతం. పొద్దున్నే ఇది వింటే మనస్సుకు ధైర్యం కలగాలండి, ఆనందంగా ఉండడం ఏంటండి? కేవలం ఏదో ఫీలింగ్ అండి సుప్రభాతం అంటే. ఎంత అన్యాయం చేస్తున్నాం అసలు. మనం ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళని నేను నమస్కరించి అడుగుతున్నాను, మీరు ఎంతమందికి సుప్రభాతం ఒక్క శ్లోకానికైనా అర్థం తెలుసండి? రోజు వినేవాళ్ళు ఉన్నారు, రోజు వేస్తారు దేవాలయాల్లో. ఎవరైనా అర్థం చెప్పమని అడిగారా? నన్ను అందుకే వెంకటేశ్వర గుడిలో మాట్లాడమని నేను సుప్రభాతం చెబుతానని ఇప్పటికి 7-8 చోట్ల చెప్పాను నేను. మొత్తం అర్థం ఎంత బాగుంటుంది. ప్రతివాది భయంకరం అన్నన స్వామి. ఆ కవి పేరు కూడా చాలా మందికి తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే లక్షల ప్రతులు వేస్తారు వెంకటేశ్వర సుప్రభాతం, కవి పేరు రాయరు. ఎంత ద్రోహం చేస్తున్నామండి మనం కవులకి, ఎంత అన్యాయం అండి అది. ఒక కవిగా మాట్లాడుతున్నామని ఎంత తప్పు అండేది. నాయకుల పేర్లు ప్రకటిస్తారు, పుస్తకాలు అమ్ముకుంటారు, కవి పేరు రాయరా అండి? ఏ సుప్రభాతం పుస్తకం మీద నేను కవి పేరు చూడాల. ప్రతివాది భయంకరం అన్నన స్వామి.
వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళు లాయర్లు అనమాట. అందుకని ప్రతివాది భయంకరం ఉండదు, వాళ్ళకి బిరుదు ఇంటి పేరు అయిపోయింది. మహానుభావుడు. మహాకవిత్వం అండి, మామూలు కవిత్వం కాదండి అది. అవి సుప్రభాతం, అది వేదం అండి, అది వేదం. అవి వాటికి అర్థాలు తెలుసుకోవాలి. అదేం పోనీ బీజాక్షరాలు లేవు, చదవకూడదని ఏం లేదు, అందరూ చదవచ్చు. హాయిగా ఆడ మగ తేడా లేవు, కులమత భేదాలు లేవు, అందరూ చదవచ్చు. దానికి అర్థం తెలుసుకోవద్దండి మనం. ఎంత బాగుందండి. నవగ్రహాలు నీకు దాసులు, దేవతలందరూ నీకు దాసులు. మరి దేనికి చేయి చాపడం, కాలు చాపడం? ఓం నమో వెంకటేశాయ అనుకుంటే సరిపోయే దానికి. పోనీ ఒక్క వెంకటేశ్వర స్వామి గురించి ఇలా చెప్పారా? లేదే. తాటంక యుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్ర గ్రహాలు 2, అమ్మవారి చెవి కమ్మలు. ఓ దెబ్బేలా కొట్టి మా వాడికి జూలు రావద్దని రానేరాడు. అందుకే నాకు అమ్మవారి మీద నమ్మకం. నేను చెప్పించుకొని పరిగెట్టుకుని నేను చెప్పను. నేను దాని గురించి భయపడిన అసలు. ఎందుకంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను. ఆ చెవి దుద్దులు సూర్యచంద్రుడు లేనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఏ దశ? రాహు దశ, ఏదో దశ నడుస్తుంది. చివరికి మృత్యు దశ వచ్చేవరకు ఏదో దశ నడుస్తుంది. అవన్నీ శరీరానికి బాగానే, మనకు అనవసరం. నిశ్చింత హాయిగా ఉన్నాం. ఏ దశ కూడా నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. తెలుసుకున్న తర్వాత రకరకాల చింతలు. ఇంత హాయిగా గడిపేచ్చు జీవితాన్ని. భగవంతుడే మూలం, ఆయన తేజస్సు అందరిలో ఉందని తెలుసుకోగలిగితే. ఆయన తేజస్సు అందరిలో ఉన్నప్పుడు మనకి లోకంలో కూడా కొంతమంది నియమనిష్టలు కలిగి దీక్షలతో ఉండేవాళ్ళు కనపడతారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎటువంటి వాళ్ళని గ్రహించాలి? భసితోద్ధూళన ధూసరాంగులు, జటాభారోత్తమాంగుల్, తపోవ్యసనుల్, సాధిత పంచవర్ణ రసనుల్, వైరాగ్యవంతుల్, నితాంత సుఖస్వాంతులు, సత్యభాషణ సముద్యద్రత్నరాజి రుద్రాక్ష సమేతుల్. సత్యభాషణ సముద్యద్రత్నరాజి సమేతుల్, తుదినెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం నేను చాలా జాగ్రత్తగా వినమని చెబుతున్నాను. ఎందుకంటే మాయలో పడిపోతారు. ఈ పద్యానికి 2 వైపులా పదులుంది. విందాం. జటా భజితోద్ధూళన ధూసరాంగులు. శివభక్తులు జంగములు అంటారు వీళ్ళని. వాళ్ళు ఒంటి నిండా బూడిద పూసుకుంటారు. భసిత ఉద్ధూళన ధూసర అంగులు. అంగం అంటే శరీరం. శరీరం ఇలా శుభ్రంగా పూసేసుకుంటారు ఒళ్ళంతా. జటాభారోత్తమాంగులు, పెద్ద పెద్ద జడలతో ఉంటారు. జుట్టుకు నూనె రాయరు. మహాయోగులు, శివయోగులు వాళ్ళు. మహా తపస్సులో ఉంటారు. మీరు అఘోరీలని వాళ్ళు ఈ కుంభమేళాలో వచ్చి ముందు వాళ్ళే స్నానం చేస్తారు, దిగంబరంగా ఉంటారు. ఈ ప్రజలు ఊరికే ఏవో ఫోటోలు తీసుకుని హడావుడి చేస్తారు, వాళ్ళు ఏమీ పట్టించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అప్పుడే వస్తారు, మళ్ళీ కనపడరు. మహానుభావులు నిజంగా. వారి దర్శనమే అపూర్వమైన దండం పెట్టుకు వచ్చేది. నా గొడవ వల్ల అదే. ఆయన అలా ఎందుకు అయ్యాడు? మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? గుడ్డెప్పుకోక్కర్లేదు. అంత నిశ్చింతగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అసలు ఈ మొత్తం మనం కాంక్షించే పదవులు, పెదవులు, పీఠాలు, డబ్బులు సమస్తం వదిలేసి వాడు ఎక్కడో హిమాలయాల్లో చలికి చచ్చిపోతూ ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు అంత చలిని ఎలా తట్టుకోగలుగుతున్నాడు? ఒంటి మీద దుప్పటి కూడా లేకుండా. ఈ ఆలోచన రావాలి వెంటనే మనకి. వాళ్ళని చూస్తేనే పుణ్యమైన దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మనం గోంగూర పచ్చడిని ఆనపకాయ వేసి కొట్టేయడం కాదు. మన ఉల్లిపాయ మందే, మన గోంగూర మందే, మన బొబ్బట్లు మనవే. ఎంతసేపు వాళ్ళు ఫోటోలు చూడడం, దండం పెట్టడమే మిగిలింది అక్కడ. పైగా నేను ప్రతిసారి వెళ్ళి ప్రతిసారి దర్శనం చేసుకున్నావు. ఎప్పుడైనా నువ్వు అలా అయ్యే ప్రయత్నం చేసావా? ఎప్పుడు చేస్తావు? వచ్చే జన్మలోనా? ఈ ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు దొరుకుతాడు. అంతవరకు ఎవరు దొరకరు. వాళ్ళు కూడా దొరకరు చివరికి. ఒక క్షణం విరామం. భసితోద్ధూళన ధూసరంగులు, జటాభారోత్తమాంగులు, తపోవ్యసనుల్, సాధిత పంచవర్ణ రసనుల్, వైరాగ్యవంతుల్, నితాంత సుఖస్వాంతులు, సత్యభాషణ సముద్యద్రత్నరాజి రుద్రాక్ష సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతుల్, తుదినెవరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వర. భసితోద్ధూళన ధూసరాంగులు, ఒంటి నిండా బూడిద పూసుకున్నవారు. జటాభారోత్తమాంగులు, జటలు బాగా ఇలా వేలాడుతూ ఉన్నవాళ్ళు. తపో వ్యసనులు, గమనించి తపస్సే వాళ్ళ వ్యసనం. మనం నేర్చుకోవద్దండి. తపస్సు కాకపోతే కనీసం ధ్యానం, కనీసం నామస్మరణ ఒక అరగంట. ఎంత సమయం లేకుండా ఉన్నావా? అంత ఈ లోకాన్ని వద్దని. మన దేశానికి ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రులం కాదు మనం. 2 రాష్ట్రాల సమస్యలు చూసుకుంటే 2 చంద్రులు ఉన్నారు చల్లగాను, చాలు. వాళ్ళ తెప్పలేవు, వాళ్ళు పడతారు. దేశం చూసుకుంటే నరేంద్రుడు ఉన్నాడు, చాలు. ఇక మనం చేసే పని ఉందండి ఇక్కడ. మన దాన్ని మనం తినగా ఉంటే చాలు కదా. వాళ్ళకి తలనొప్పి కాకుండా ఉంటే చాలు. మన వల్ల మనం నిజంగా మా ప్రభుత్వాన్ని, ఏ పార్టీనైనా సరే, నాకు పార్టీలు భేదం లేదు. 2 చోట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చి ఇప్పుడు అలాగే వస్తాయి, మంచిది.
ఇద్దరు చంద్రుడి పేరు నాకు కావాల్సింది అది. నేను కవిని, కవి అంటే చంద్రుడు, నాకు చంద్రుడు అంటే ఇష్టం, నాకు ఇద్దరు ముఖ్యమే, ఇద్దరు ఇష్టమే, మంచిది. మనం నిజంగా వారిని అభిమానిస్తే మనం వల్ల వారికి తలనొప్పి రావద్దు. మనం 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 నీతిగా పనిచేస్తూ చాలు, అదే అభిమానం. ఎందుకని మొత్తం వారి మీద తోసేసి మనం ఉంటాం కదా. తపో వ్యసనులు వాళ్ళు. మనం కనీసం తపస్సు గురించి ఒక ఆలోచన, తపస్సు అంటే ఏంటంటారు అని అసలు మనం ఆలోచించాం. అప్పుడు తెలిసిపోతుంది తపస్సు స్వధర్మవర్తిత్వం, మన బాధ్యత మనం సక్రమంగా చేయడమే తపస్సు. గుడ్డపికి ఒక కళ, హిమాలయాలకు వెళ్ళక్కల, హాయిగా పట్టుచీరలు కట్టుకుని చేయొచ్చు మన తపస్సు, మన బాధ్యత. సాధిత పంచవర్ణ రసనులు, ఆ తపస్సు కంటే కొంచెం మౌలికమైంది. సాధిత పంచవర్ణ రసనులు, రసన అంటే నాలుక, పంచవర్ణాలు అంటే 5 అక్షరాలు. నమశివాయ నమశివాయ నమశివాయ. ఓంకారంతో కలిపినటువంటి నమశివాయ బీజాక్షర సమన్వితం. అది సిద్ధగురువు ఉపదేశం చేస్తే కానీ చేయకూడదు అంటారు. కానీ నమశివాయకు అభ్యంతరం లేదు, ఎవరైనా ఎప్పుడైనా ఎంతకాలమైనా చేసుకోవచ్చు. నేను చేస్తున్నదే మీకు చెబుతున్నా. 5 అక్షరాల నాలుక మీద సాధించేశారండి, అలా నిలబెట్టేశారండి వాళ్ళు. అది సాధ్యత పంచవర్ణ రసం. అందువల్ల వైరాగ్యవంతులు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఏదైనా వస్తే పర్వాలేదు, కాదని అనరు, కానీ అడగరు. ఎంత సుఖం అండి ఆ వైరాగ్యం ఉండడం. వైరాగ్యం అంటే ఏదో కాని గుణం అన్నట్టుగా మాట్లాడితే ఎలాగండి. వయస్సులో ఉన్న యువకుల గురించి కూర్చుని వైరాగ్యం గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకే అవసరం. 70 ఏళ్ళ వాడికి వైరాగ్యం అవసరం అని చెప్పేది ఏమిటి, వాడికి మిగిలిందే వైరాగ్యం. యువకులు మాట్లాడుకోవలసిన విషయం భక్తి జ్ఞాన వైరాగ్యాలు, అవి పెద్దవాళ్ళ కోసం కాదు, యువకులకి. అంటే ఏది కావాలి, ఏది అక్కలేని దాన్ని వదిలి కావలసిన దాన్ని చూసుకో, అదే వైరాగ్యం. ఈ వయస్సులో వైరాగ్యం అని అనకూడదు, ఆ వయస్సులోనే ఉండాలి వైరాగ్యవంతులు. అలా ఉంటే ఎందుకు ఉండాలి? వెంటనే కార్యకారణ సంబంధం అండి ఈ పద్యం అంతా. తపో వ్యసనం సాధ్యత పంచవర్ణ రసం. నమశివాయ నమశివాయ అంటారు కూడా, వాళ్ళు తపస్సు అలవాటు అయిపోయింది, ఒక వ్యసనం అయిపోయింది, అనకుండా ఉండలేకపోతున్నారు. రెండోది, ఇంకో దళం చూడండి, 2 జాయింట్, ఒక అనుబంధం అనమాట 2 పదాల మధ్యలో. వైరాగ్యవంతులు నితాంత సుఖస్వంతులు. వైరాగ్యం వాళ్ళ మనస్సులో ఉంది, ఏది కావాలో తప్పనిసరైందే అడుగుతారు తప్ప ఏది అడగరు, వాడికి ఆ కోరికలు ఏం లేవు. అందుకని నితాంత సుఖస్వంతులు, ఎప్పుడూ సుఖంగా ఉన్నారు. అంతే కదండి. కోరికలు తగ్గించుకుంటే మనం సుఖంగా ఉంటాంగా. కనీసం పెంచుకోకుండా ఉండలేమో, తగ్గించుకోవద్దు. అన్నం తినాలనే కోరిక, పడుకోవాలనే కోరిక, దాంపత్య బంధం కోరిక, మంచి వస్త్రాలు కట్టుకోవాలి కోరిక. నిజమే, ఇవన్నీ ఇంట్లో ఏదో 2 కుర్చీలు 2 సోఫాలు ఉండాలి, తప్పదు కోరిక. దానికేమి అంతకుమించి అవసరమా? అంతకుమించి లేవా? ₹1,00,00,000 ఇల్లు అవసరమా? 25 లక్షల రూపాయలు ఇల్లు సరిపోదా? ₹1,00,00,000 అవసరమా? అనుకుంటే అవసరమే. మరి ఇదంతా మనం అనుకోవడం ఉంటుంది. నాకు అక్కర్లేదనుకుంటే ఇచ్చు. సూరత్లో వజ్రాల వ్యాపారం నాడు దోలాఖియా అని, ఆయనకి ఏదో లాభాలు వచ్చాయి. ఉద్యోగుల్లో 25 మందినో 30 మందినో ఎంపిక చేశాడు, రత్నాలు వజ్రాలు లాంటి వాడిని. మీకు ₹4 లక్షల బహుమతి ఇస్తున్నా, మనిషికి 4 లక్షలు. మీకు డబ్బు కావాలా, వజ్రాలు బంగారం కావాలా? లేదు, మీ ఇంటికి ఏదైనా ఒక వాయిదా, కొత్త ఇల్లు కొనుక్కుంటే మొదటి వాయిదా 4 లక్షలు బ్యాంక్ వాయిదా నన్ను కట్టమంటారా? మీ ఇష్టం. లేదు, ఒక 4 లక్షల్లో ఒక కారు ఉంది, అది కావాలా? మీ ఇష్టం. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆయన ఎందుకు ఇలా చేసామంటే, వాళ్ళు నా ఉద్యోగులు అంటే బాగా పనిచేయబట్టే నా దగ్గర వజ్రాల వ్యాపారం బాగుంది, వాళ్ళు ఒక్కొక్క వజ్రం వాళ్ళకి నేను ఇచ్చింది ఎంత అన్నాడు. మహానుభావం నిజంగా, నేర్చుకోవాలండి. సూరత్లో వజ్రాల వ్యాపారి ఆయన ఎంత ఆనందంగా. ఇప్పుడు ఆ యజమానులు రాగానే లేవమని వీళ్ళెవరికి చెప్పక్కర్లేదని అప్రయత్నంగా లేస్తారు. బాగా పనిచేయమని 25 మందికి కాదు, మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పక్కర్లా. ఆయన దగ్గర 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు, దేశాలు, అందరూ బాగా పనిచేస్తారు. ఎందుకంటే ఆయన త్యాగానికి సిద్ధంగా ఉండడన్న విషయం వాళ్ళకి తెలిసింది. వాళ్ళు కూడా అందుకు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు సమయాన్ని త్యాగం చేస్తారు, ఈయన సంపదల్ని త్యాగం చేస్తాడు. త్యాగేనేకే అమృతత్వ మానసు. వజ్రాల వ్యాపారం చేస్తూ కూడా ఇంత ఆనందంగా ఉండగలిగితే మరమరాలు అమ్ముకునే వాళ్ళకి మనకెందుకండి లేనిపోయిన ఆందోళన? మన వ్యాపారం ఎంత, మనమెంత? వజ్రాల వ్యాపారం చేసేవాడికి ఏ ఆందోళన అయితే త్యాగం వల్ల ఆందోళన లేదు, అంతే కదా. ఆ త్యాగం మనకు లేకే ఆందోళన, చెప్పేదేముంది? అంచేత వైరాగ్యవంతులు నితాంత సుఖస్వాంతులు. ఇప్పుడు చూడండి, సత్యభాషణ రత్న రుద్రాక్షిరాజి సమేతులు. సత్యభాషణ రత్న రుద్రాక్షరాజి సమేతులు. రుద్రాక్షరాజి సమేతులు అంటే మెళ్ళో రుద్రాక్షలు వేసుకున్నవాళ్ళు. పొరపాటు అర్థం చెప్పొద్దు. అందుకే ఈ పద్యానికి రెండు వైపులా 10 నుండి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేవలం బూడిద పూసుకోవడం,
కేవలం జడలు పెంచుకోవడం, కేవలం రుద్రాక్షలు వేసుకోవడం చెప్పలా. సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతులు, నిజం మాట్లాడడం అనే దాన్నే ఒక రుద్రాక్షమాలగా భావించి ఒక్కొక్క సత్యవాక్యానికి ఒక్కొక్క రుద్రాక్ష చొప్పున మెడలో ధరించిన వాళ్ళు ముందు సత్యం మాట్లాడి ఆ సత్యానికి ప్రతీకగా రుద్రాక్ష ధరించారు. అంతేగాని కేవలం రుద్రాక్షలు ధరించే అది కుదరదు. దాని గురించి చెప్పాలి. ఇవాళ రుద్రాక్షల గురించే బోళ్ళు అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. అబద్ధాలు, అన్నీ అబద్ధాలు, చాలా అబద్ధాలు. అల్లరి చేస్తే అష్టముఖి, చదువు రాకపోతే సప్తముఖి, మొత్తం మీద వీడు కొంటాడు ఒక 5,000 పెట్టి, కొన్నవాడు శనిముఖి, అమ్మినవాడు సుముఖి. రుద్రాక్షలే అబద్ధాలు వేళ. సత్యభాషణం, సత్యవాక్కు అనేదాన్ని రుద్రాక్షగా మెళ్ళలో ధరించిన వాడు, అది చివరిగా చెబుతున్నమాట. అటువంటి వాడిని ఎవరైనా గొలుతున్, వాడి కులంతో, మతంతో, వయస్సుతో, స్త్రీయా పురుషుడా ఏ భేదం నాకు నిమిత్తం లేదు, నేను వాడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నా అన్నాడు. నేను కూడా చేస్తున్నా. సెలవు.